ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పామునూరు కర్రెగుట్టలను కేంద్ర సాయుధ బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వెంకటాపురం వాజేడు మండలం కర్రెగుట్ట పరిధిలో పామునూరు గ్రామంలో సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఎఫ్ఓబీ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య ఈ క్యాంపును నెలకొల్పడం భద్రతా పరంగా కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ను కేకన్ క్యాంపును ప్రారంభించి కర్రెగుట్టలపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పామునూరు కర్రెగుట్టలను కేంద్ర సాయుధ బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వెంకటాపురం వాజేడు మండలం కర్రెగుట్ట పరిధిలోని పామునూరు గ్రామంలో సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఎఫ్ఓబీ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య ఈ క్యాంపును నెలకొల్పడం భద్రతా పరంగా కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ను కేకన్ క్యాంపును ప్రారంభించి కర్రెగుట్టలపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిఆర్పిఎఫ్ సంయుక్తమైన తెలంగాణ పోలీసుతో పాటు కలిసి ఒక ఆపరేటింగ్ బేస్ ఎస్టాబ్లిష్ చేసింది. మీ అందరికీ తెలుసు, గత 4 శతాబ్దాలుగా మావోయిస్టులు ఈ కర్రెగుట్టలో వాళ్ళ యొక్క కోటలాగా భావిస్తూ ఎప్పుడు ఎక్కడన్నా వేరే చోట ఒత్తిడి వస్తుంటే ఇక్కడికి వచ్చి జమ అయ్యేవాళ్ళు. రీసెంట్గా జనవరి 2025లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా ఇక్కడ కూడి ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలుసో తెలియదు, మావోయిస్ట్ వాళ్ళ ఫస్ట్ ఆర్మ్స్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఈ కర్రెగుట్టల మీద నడిచింది. అటువంటి వాళ్ళ కోట అని వాళ్ళు భావిస్తున్న చోట మా సిఆర్పిఎఫ్ సంయుక్తమైన తెలంగాణ పోలీసుతో పాటు కలిసి ఒక ఆపరేటింగ్ బేస్ ఎస్టాబ్లిష్ చేసింది. మీ అందరికీ తెలుసు, గత 4